అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న పార్లమెంట్లో అమిత్ షా బాబాసాహెబ్ గురించి అవమానకరంగా మాట్లాడడం, దాని గురించి రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు మాట్లాడకుండా ఉండడం, ఇంకా చెప్పాలంటే అసలు రాష్ట్రంలో దీని మీద చర్చ కూడా లేకుండా పోవడం, ఇది ఒక దురదృష్టం అనుకోవాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నుంచి రాచరికానికి వెళ్ళడానికి కేంద్రం అడుగులేస్తూ ఉంటే దానికి సింబల్గానే మొన్న మనం చూసుకుంటే రాజదండం బదులు సింగోలు వాడటం, అలాగే రాజ్యాంగం బదులు సనాతన ధర్మం అంటూ మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక సిమ్టమ్సే. సో భారత రాజ్యాంగం బదులు మత రాజ్యాంగం రావాలన్న కుళ్ళూతులుతున్నట్టు ఆర్ఎస్ఎస్ తాలూకు కుట్రలో భాగమే ఈ వ్యాఖ్యలని చెప్పుకోవాలి. ఈ వ్యాఖ్యల్లో ప్రజలు ఎలా స్పందిస్తారు, ప్రజలు స్పందించకపోతే నెక్స్ట్ కార్యక్రమం అదే చేద్దామన్న కుట్రలో వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు దీని మీద ఖండించడం కానీ దీని తాలూకు వివరణ కూడా ఇవ్వకపోవటాన్ని చూస్తూ ఉంటే దుర్మార్గం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తూ ఉంటే ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో రేపు రాజ్యాంగాన్ని మార్చేసినా కూడా వీళ్ళిద్దరు కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే అధికారం అంతలా మొత్తెక్కించిన పరిస్థితి. ఇక్కడ ఇంకా సిగ్గుసేట్ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని అవమానించిన వీళ్ళ మీద మాట్లాడకపోవడంతో పాటు ఓట్ల కోసమైతే ఎలక్షన్ అప్పుడు అంబేద్కర్ జపం చేయడం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంబేద్కర్ గారిని అవమానించిన, భారత రాజ్యాంగాన్ని మారుస్తూ ఉన్న, చట్టబద్ధ పాలన లేకపోయినా వీటన్నిటినీ చూస్తూ ఉంటూ అలాగే బీజేపీని సమర్థించే ఈ రెండు పార్టీల చర్యలను ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉంటే భయపడే పరిస్థితి అనుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీగా ఇష్యూ మీద ఢిల్లీలో మొదటిసారిగా స్పందించింది మా పార్టీ. ఢిల్లీ బీజేపీ కార్యాలయం మీద దాడికి దిగిన అరవింద్ కేజ్రీవాల్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలు జరపాలనేది మేము ఆ కార్యక్రమాలు పాల్గొంటున్నాం. ఇక్కడ ఈరోజు ప్రజా సంఘాలందరూ కూడా ఈ కార్యక్రమం పెడితే దానికి ఆమ్ ఆద్మీ పార్టీగా మేము రావడం జరిగింది. మా పార్టీ సిద్ధాంతం కూడా రెండే సిద్ధాంతాలు, ఒకటి అంబేద్కర్, ఇంకోటి వచ్చే భగత్ సింగ్ తాలూకా స్ఫూర్తిని. అంబేద్కర్ సిద్ధాంతంతో మా పార్టీ ఢిల్లీలో విద్య కానీ విద్య ద్వారానే పేదరికం నుంచి బయటపడేయచ్చు అన్న ఉద్దేశంతో విద్యని ప్రాధాన్యత ఇవ్వటం, అలాగే ఉచిత విద్య, పేదోడికి అవసరమైన ప్రతి చర్యను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో మాకు దేవుడు అంటే, మా పార్టీకి దేవుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కరే కానీ ఎవరు కాదని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మేము అమిత్ షాకి చెప్పదలుచుకుంది, నీకు దేవుడు ఉంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్ట్ అయిన నువ్వు రిజైన్ చేసి సన్యాసిని తీసుకొని సన్యాసి అయ్యి దేవుడిని పూజించి నువ్వు స్వర్గానికి వెళ్లాల్సిందిగా కోరుతున్నావు. మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, భారత రాజ్యాంగం ఉండాలన్న గౌరవిస్తూ మేము బాబాసాహెబ్ స్మరణ చేస్తాం, బాబాసాహెబ్ నామమే మేము పఠిస్తామని చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా అంబేద్కర్కి అమిత్ షాకి సిగ్గుంటే పార్లమెంట్లో మాట్లాడిన దానికి నైతిక మద్దతు వహిస్తూ రాజీనామా చేయాలి. ఆయన మీద ఈ రెండు పార్టీలు మాట్లాడిన దానికి కూడా వివరణ ఇవ్వాలి. ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో మీ రెండు పార్టీలను కూడా బీజేపీ సంఖలో ఏజెంట్ 1 ఏజెంట్ 2 అని రాష్ట్ర ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పదలుచుకుంది, దీని మీద స్పందించండి. పార్టీలు పొత్తు వేరు, భారత రాజ్యాంగం తాలూకా అంబేద్కర్ విలువలు వేరు. కాబట్టి అంబేద్కర్ జాతి మొత్తానికి నాయకుడు, పార్టీలకు కాదు. కాబట్టి ఇవేలో మీరు స్పందించాలి. అలాగే పవన్ కళ్యాణ్ స్పందించాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, అలాగే రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని దీని మీద అమిత్ షా రాజీనామా చేసే వరకు దేశం మొత్తం కూడా ఈ ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో ప్రతిఘటించే పరిస్థితి ఉంటేనే రేపు రాజ్యాంగం మారుస్తామన్న చర్యలు, రాజ్యాంగం మారుస్తామన్న దుందుడుకు చర్యలకు కేంద్రం వెళ్ళబోదు. ఆ ఒక్క మార్గం ఉంది. అలా కాకుండా వదిలేసుకుంటా వెళ్ళిపోతే ఈరోజు జరిగింది, నిన్న భగత్ సింగ్ మీద కూడా బుక్ రాసిన పరిస్థితి ఉంది, మొన్న మహాత్మా గాంధీ మీద మాట్లాడిన పరిస్థితి, రేపు రాజ్యాంగాన్ని మార్చేసిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ రోజు మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీని మీద ఆలోచించాలి, దీని మీద నిరసన తెలియజేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా వ్యంగ్యంగా అహంకారంగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి అమిత్ షా వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి అంబేద్కర్ గారి విగ్రహానికి కాలు మొక్కి రాజీనామా చేయాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాలుగా, ఉద్యోగ కార్మిక సంఘాలుగా ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి సంఘాల ఆధ్వర్యంలో
నిరసన కార్యక్రమం పెట్టాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రధాన పక్ష పార్టీలుగా ఉన్నటువంటి బాబు కావచ్చు, జగన్ కావచ్చు, పవన్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా బీజేపీ విధానాలను అవలంబిస్తున్నారు తప్ప ఇంత దుర్మార్గంగా, అన్యాయంగా, అహంకారంగా మాట్లాడే హోంశాఖ మాటల్ని కనీసం ఖండించలేకపోవటం భారత రాజ్యాంగం అనేది సహిస్తూ ఉండదు. భారత రాజ్యాంగం కట్టుబడినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ దుర్మార్గాన్ని ఎండగట్టాలి, వ్యతిరేకించాలి. అప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. ఈరోజు దేశంలో దుర్మార్గం జరుగుతూ ఉంటే దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక పక్క అంబేద్కర్ గారికి మొక్కుతూ ఉంటాడు, మరో పక్క తన శ్రేణులు అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంతకంటే సిగ్గుచేట లేదని చెప్పి భావిస్తూ ఈరోజు భారత రాజ్యాంగానికి ముప్పు ఓటులుతూ ఉంది. భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని రాబట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి మనుస్మృతి కనుక ఈ దేశానికి వస్తే మాత్రం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, మహిళలు ఎవరు కూడా ఎదిగేటువంటి అవకాశం లేదు. ఇలాంటి దుర్మార్గానికి వడగొడుతున్నటువంటి మనువాద మొత్తం శక్తుల్ని ఎండగట్టలు చెప్పి మేము కోరుతా ఉన్నాం. చివరికి ఒకే ఒక మాట, ఈ రాష్ట్రంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో దళితులపై దుర్మార్గం దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడరు? హోంశాఖ మంత్రులు ఉన్నటువంటి అనితమ్మ ఎందుకు మాట్లాడదు? రాష్ట్ర సాంఘిక మంత్రులు ఉన్నటువంటి డోల బాల వీరజేశ్వర ఎందుకు మాట్లాడు? మాజీ మంత్రులుగా ఉన్నటువంటి మేరు నాగార్జున కావచ్చు, పిడిపే వసూరపు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, దళితులపై దాడులు జరిగేటువంటి వాటిని పట్టించుకోకపోతే దుర్మార్గ విషయం. ఎక్కడైనా అమిత్ షా విషయంలో కనుక స్పందించబోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు మొత్తాన్ని కూడా సమీకరించి నిరసనకి పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గుట్టి రాయప్ప, డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. అంబేద్కర్ గారి పైన అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా వ్యంగ్యపూరితంగా ఉన్నాయి. ఎవరినైనా పూజించుకోవచ్చు, అది మతపరమైన విశ్వాసాలకు కూడా అంబేద్కర్ గారే స్వేచ్ఛ కల్పించారు ఈ దేశంలో. కాబట్టి రాజ్యాంగాన్ని రాసింది రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వైపుకు తీసుకెళ్ళటానికే తప్ప అన్ని వర్గాల ప్రజలకి స్వేచ్ఛను ప్రసాదించడానికే రాజ్యాంగాన్ని రాశారు. కానీ ఇక్కడ మతపరమైనటువంటి వివక్షతలకి తావు ఇవ్వటానికి కాదు. అది అమిత్ షా రాజ్యాంగాన్ని రక్షిస్తాను అని ప్రమాణం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టిన ఒక మంత్రి అలా చేయటం చాలా సిగ్గుచేటు. మన భారతదేశాన్ని మతపరమైనటువంటి రాజ్యంగా విభజించడానికి, మతపరమైనటువంటి ఓట్లు పొందటానికి ఈ కుట్రలు తప్ప మరొకటి కాదు. కాబట్టే ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకొని ఎవరి స్వేచ్ఛగా కులం, మతం అనేటువంటిది ఎవరి వ్యక్తిగతం అనేటువంటిది కూడా మన రాజ్యంలో ఉంది. లౌకిక వ్యవస్థని, సోషలిస్టు వ్యవస్థని నెలకొల్పడానికి అంతరాలు లేని అన్ని అసమానతలకు వ్యతిరేకంగా సమానంగా జీవించడం కోసం రాజ్యాంగం ఉంది తప్ప ఇట్లాంటి వ్యంగ్యపూరితమైనటువంటి వ్యాఖ్యలకి ప్రజలు ఆలోచించాలి అనేటువంటిది మనవి చేస్తూ, ఈరోజు ఇక్కడ విజయవాడ నగరంలో అన్ని దళిత సంఘాలు అలాగే ప్రజాస్వామిక వాదులు ఇక్కడి నుంచి తుమ్మలపల్లి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి అక్కడ స్వతంత్ర మైదానంలో ఉన్నటువంటి న్యాయ మహాశిల్పం, న్యాయానికే ఒక రూపం దిద్దినటువంటి అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం దగ్గరికి ఈ ప్రదర్శన వెళ్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, ప్రజలు దీన్ని బలపరచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.